హాయ్ అండి. ఏంటి ఎక్కడికెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? పండగ 2 రోజుల్లో మనకసలు ఇన్ని బట్టలే దొరకట్లేదన్న టైంలో మన ఇంటి పక్కనే బట్టల షాప్ పెట్టారంటే మనకు అలా ఆగుద్దా చెప్పండి? వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం. అందులోకి ఈరోజు లాస్ట్ డే అన్నారు. ఇంకసలు ఆలస్యం చేయకుండా ముందే వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ రియాలిటీకి వచ్చేసరికి అక్కడ 2 బట్టల షాపులు, 2 ఏమో జ్యువెలరీ షాపులు మాత్రమే ఉన్నాయి. ఇంక సర్లే ఏదోకటి వచ్చాం కదా చూద్దామని చెప్పి చూస్తూ ఉంటే పక్కనే చీరల షాప్ కనిపించింది. ఇవన్నీ జస్ట్ 300, 400 చీరలే అనిపిస్తాయి మన ఇండియాలో అయితే. కానీ ఇక్కడ 3500, 2500 చెప్పారు. వద్దురా బాబు ఇవేం మనకు సెట్ అవ్వలే అని చెప్పి జస్ట్ రేట్ అడిగేసి ఒక వీడియో తీసుకుని అక్కడి నుంచి వచ్చేసాను. తర్వాత పక్కనే డ్రెస్సుల షాప్ అనమాట. ఇది రెండో షాపు. ఇంక ఇక్కడ బ్లౌజులు అవన్నీ ఇవి కూడా బ్లౌజ్ కుట్టాలంటే 1500 తీసుకుంటున్నారులేండి ఇక్కడ. సర్లే అవేం ట్రై చేద్దాం అన్నాం. అది కూడా ఏమీ సెట్ అవ్వలేదు. ఇంకా టాప్స్ దాకా వచ్చేసరికి ఇవి కొంచెం బెటర్ అనిపించాయి. ఇవి కూడా 1000 రూపాయలు అన్నారు. ఇంకా అలాగే అది ఏదో తీసుకోవడం ఎందుకని చెప్పి తీసుకోలేదు. కానీ తర్వాత ఇంక ఈ కాస్ట్లు ఈ డ్రెస్సులు చూసేసరికి నేను కెమెరా కూడా ఎటు తిప్పుతున్నాను నాకే తెలియకుండా అటు ఇటు తిప్పేసి మొత్తానికి ఏదో వీడియో తీసి ఇక్కడ ఒక డ్రెస్ అయితే నచ్చింది. కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్పారు. 2500 ఎంత చెప్పారు. కానీ అది అంత రేట్లు ఏమి ఉండదని చెప్పి మళ్ళీ దాన్ని కూడా పక్కన పెట్టేసి ఇంకైతే వచ్చినంతసేపు కూడా లేకుండా వెంటనే తిరుగు ప్రయాణం అయితే పెట్టేసాను. నెక్స్ట్ షాట్తో మళ్ళీ వెళ్దాం. అంతవరకు బాయ్.